హాయ్ అండి. తక్కువ టైంలోనే ఇలా బందోస తయారు చేయండి. 2, 3 అయినా తినేస్తారండి. చూడండి బయటేమో క్రిస్పీగా, లోపల చాలా గుల్లగా ఇలా మెత్తగా ఉంటుందన్నమాట సాఫ్ట్‌గా. టమాటో చట్నీ గానీ, పల్లీ చట్నీ గానీ మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు. చాలా చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి బందోస. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ప ఉప్మా రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకుని, అలానే ఒక అరకప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలన్నమాట. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని, ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని ఒక కప్పు వాటర్ పోసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి, ఒక కప్పు వేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పిండిని ఇలా గిన్నెలో వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి, నానుతుంది చక్కగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. శనగపప్పు ఒక టేబుల్ స్పూన్, అలానే మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, అలానే జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని, ఆవాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా పోపు బాగా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. పోపు మనకు దోరగా వేగాక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఈ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక 2 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. చాలా బాగుంటుందండి బందోస, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా మనం చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మనం ఒకసారి కలుపుకున్నాక మనం క్యారెట్ కూడా తురుముకుని వేసుకోవాలండి. క్యారెట్ మనం పెద్ద క్యారెట్ అయితే ఒక సగం ఈ విధంగా తురుముకుని వేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుముకుని వేసుకున్న తర్వాత చూడండి మాడిపోకుండా జస్ట్ మగ్గించుకోవాలి. ఇవి మగ్గితే సరిపోతుందండి, మనకి ఏమీ వేగవసరం లేదు. జస్ట్ ఇలా ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. వీటిని కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ఎంతగా నానబెట్టుకున్నాం కదా ముందుగా, ఈ పిండిలోని చూడండి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకుని చక్కగా పిండిలో కలిసేలా కలుపుకోవాలి. మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, మీకు రుచికి తగ్గట్టుగా ఉందో లేదో. మీకు సరిపోకపోతే ఇంకాస్త వేసుకోవచ్చు అన్నమాట. ఇలా పిండిలో చక్కగా కలిసేటట్టుగా కలుపుకుని ఇప్పుడు మనం బందోస అన్నది వేసేసుకోవడమే. ఎలా వేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి చిన్న మూకుడు పెట్టుకోవాలి. పోపుది మనం పెట్టుకుంటాం కదండి, అది పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మనం ఒక 2 గరిటెల పిండిని వేసుకుని మూత పెట్టుకుని చక్కగా మనం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అలా పెట్టుకుంటూ మనం ఉడికించుకోవాలి. మనకి చక్కగా పొంగుతుంది అన్నమాట. మీరు హైలో పెట్టేస్తే మాడిపోతుంది, లోపల సరిగ్గా వణుకుదు. చూడండి ఎంత బాగా మనకి పొంగిందో. సింపుల్గా టేస్టీగా ఎప్పుడు ఒకే రకం టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా బందోసలు వేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా ఈ విధంగా తిప్పుకుని మనం వేయించుకోవాలి. చాలా చక్కగా వస్తాయండి, ఎక్కువ శ్రమ పడవసరం లేదన్నమాట. మనకి కాస్త పొల్లటి పెరుగుంటే సరిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా ఒకవైపు తిప్పిన తర్వాత మరొక వైపు కూడా మనం తిప్పుకొని వేయించేసుకుని పక్కన పెట్టుకోవడమే. ఇలాగే మిగతా పిండిని కూడా వేసుకోవడమే. బయటేమో క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా గుల్లగా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారన్నమాట. మీకు పల్లీ చట్నీ కానీ లేకపోతే టమాటో చట్నీ కానీ చక్కగా వేసుకుని తినొచ్చు.